గుడ్ ఈవినింగ్. రైట్ నౌ ఏపీ హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఉన్నారు, లైవ్ లో చూద్దాం. ప్రజలకి ఆన్సరబుల్. దయచేసి ఇక్కడ పులివెందుల ప్రజలకి కానీ రాష్ట్ర ప్రజలకి కానీ మేము ఆన్సరబుల్ కాబట్టి నేను ఈ రోజు వచ్చి కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది. అక్కడ మీరు 10,000 ఓట్లు కాదు, మీరు 2,000 ఓట్లు కాదు, 1000 ఓట్లు ఉన్నట్టు కూడా నేను వచ్చేలాగే మాట్లాడతా. దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలా అనుకుని మీరు అనుకుంటే కనుక అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. కానీ నేను మీరు 2,000 ఓట్లు ఉన్నాయండి, 1000 ఓట్లు ఉన్నాయండి, ప్రజలకు మేము జవాబుదారీతను. అక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి అది కాదు, ఇది జరుగుతుంది, ఇది జరిగింది అనేది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి నేను ఇక్కడ కూర్చున్నా. అది 10,000 ఓట్ల, 30,000 ఓట్ల, 10 లక్షల ఓట్ల, 1000 ఓట్ల కాదు. ఆ 1000 ఓట్లు ఉన్నా కూడా మా బాధ్యత మేము నెరవేర్తిస్తాం. ఊరుకోండి సార్, అది దీని కంపారిజనే ఉండదు. నడుస్తుంది సార్, నడవనండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలోని వాక్ స్వతంత్రం ఉన్నది ఒక హక్కు ఉన్నది అని మీరే అంటుంటారు కాబట్టి రాస్తారు. పొలిటికల్గా మేము ఎంతవరకు తీసుకోవాలో మేము అంతవరకే మేము తీసుకుంటాము, మిగతాదంతా విని నవ్వుకుంటాం అంతే. సిట్టు విచారణలో తేలుతుంది కదా, వాళ్ళ పన్నాలు చేసుకునివ్వండి, మనం ఎందుకు ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి? నథింగ్, ఎనీథింగ్ ఎల్స్. మీ దగ్గర నుంచి మంచి క్వశ్చన్స్ వస్తుంటాయండి. అంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయంటే మొన్న కూడా ఏదో అడిగారు కదా మమ్మల్ని, ఎవరికి వాళ్ళం మేము గెలుస్తామనే మేము పోటీలో దిగుతాం, గెలుస్తామనే పోరాటం చేస్తారు, గెలవాలనే కోరుకుంటాం, గెలుస్తామనే ధీమా కూడా మాకుంది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళు మేమేమంటున్నాము, అక్కడ నిజంగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి అడ్డ, పులివెందుల బిడ్డ జగన్మోహన్ రెడ్డి అనుకున్న వాళ్ళందరూ ఈరోజు ఆఫ్టర్ ఆల్ మీరు అన్న 10,000 ఓట్లకి ఎందుకు భయపడాలి? 11 నామినేషన్లు ఎట్టొచ్చినాయి మనం ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు మమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ వాళ్ళని అడగండి ఒకసారి. నేను మీరు ఏ క్వశ్చన్ అడిగినా నేను సమాధానం చెప్తా. కానీ ఒకటేంటంటే మీకు క్లియర్గా చెప్తున్నా, మరి అంత ఓటమి భయం దేనికి? 11 నామినేషన్లు వచ్చినాయండి. నాకు తెలిసి లాస్ట్ 2 టర్మ్స్లో జడ్పీటీసీకి నామినేషన్ కూడా పడిన పరిస్థితి లేదు, యునానిమస్. పులివెందుల్లో 95% ప్రెసిడెంట్ ఎలక్షన్ యునానిమస్ అవుతాయి. ఓకే, 100% జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ యునానిమస్ అయిపోతాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు గవర్నమెంట్ పోయిన ఈ 14 నెలలలోనే 11 నామినేషన్లు పడినాయి అంటే ఈరోజు పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యాన్ని స్మెల్ చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఒక రాచరిక వ్యవస్థ పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి 11 నామినేషన్లు బయటకు వచ్చినాయి. నామినేషన్లు వేయడానికి ధైర్యంగా వచ్చి నామినేషన్లు వేసి వెళ్ళారు. కొత్తపల్లి, నల్గొండవారిపల్లి, అట్లాగే ఎర్రిపల్లి, నల్లపురెడ్డిపల్లి, ఈ గ్రామాల్లో నిన్న జరుగుతుంది. నిన్న జరిగిన తంత ఏంటంటే, ఓ పక్కన ఓటర్ల గుర్తింపు అంటే ఓటర్ స్లిప్ని, అంటే వారి సీరియల్ నెంబర్ ఎంత, వారు ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలి అంటే ఏ ఊరు, వేరే ఊర్లు మార్చేశారు కదా, వేరే ఊర్లకి మార్చేసిన దాని మీద ఏ ఊరు వెళ్ళాలి, ఏ ఊర్లో పోలింగ్ కేంద్రం ఎక్కడ, వీరి సీరియల్ నెంబర్ ఎంత ఇట్లాంటివన్నీ కూడా ఎన్నికల ఓటర్ స్లిప్ని పంచిపెట్టి వెళ్తుంటే కనీసం అంటే వారికి వీరికి గ్యాప్ కూడా లేకుండా, కనీసం 10 ఇళ్ళు ఒక బజారో కూడా ఖాళీ లేకుండా వీరి వెనకాలే అవి వసూలు చేసుకుంటా బయలుదేరుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. ముందుగా ఓటుకి 10,000 రూపాయల చొప్పున ఓటర్కి ఆశ చూపిస్తున్నారు. ఎవరైనా వెళ్ళినా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత లైన్లో నుంచి ఉంటే ఆడొచ్చి కొడతాడో, ఈడొచ్చి పొడుస్తాడో. సాక్షాత్తు గన్మెన్లు ఉన్నటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కే ఇవాళ
రక్షణ లేని పరిస్థితి. మనం వెళ్ళి ఈ ఊళ్ళోంచి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి ఆ ఊరు తీసుకెళ్ళి పొరుగురు తీసుకెళ్ళి ఓటేయమంటున్నాడు. అక్కడికి వెళ్ళి లైన్లో నుంచుంటే ఎవడొచ్చి కొడతాడో ఎవడొచ్చి పొడుస్తాడో. ఎందుకు వచ్చింది రా బాబు 10,000 ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఆ 10,000 తీసుకుందాంలే అని చెప్పని ఆ 10,000 తీసుకుని స్లిప్పులు ఇచ్చేవాళ్ళు కొంతమంది భయపడేవాళ్ళు ఉన్నారు. ఎవరైనా లేదు మా ఓటు మేము వేసుకుంటాం, నువ్వు 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా ఈ చంద్రబాబు పాపం మాకొద్దు అని చెప్పని ఎదురు తిరిగిన ఓటర్లు ఉంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు. నిన్న ఆయన్ని తలకాయ నరికాం, నిన్న ఈడి కాలు చేయించి తీసాం, మళ్ళీ ఆడి మీద కేసు పెట్టాం. నిన్న అవినాష్ రెడ్డి మీద అవినాష్ రెడ్డితో పాటు 150 మంది మీద కేసు పెట్టాం. రేపు ఆయన చేస్తాం, రేపు ఈయన చేస్తాం, మిమ్మల్ని కూడా ఇదే గతి పడుతుందని చెప్పని బెదిరించడం, రేపు ఊళ్ళోంచి ఎలా బయటకు వస్తావో చూస్తాం అని చెప్పటం, ఇన్ని చెప్పి బెదిరిస్తుంటే ఇంటి బయట పోలీసు ఉంటాడు, ఆ బజార్లో సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఆ ఊరు సెంటర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. కానీ ఎవడో కూడా ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉద్యోగుల జీతాల అంశంపై స్పష్టత ఇచ్చారు. ఇటీవల జారీ చేసిన జీవో ప్రకారం ఒక స్కేల్ జీతం విడుదల చేసినప్పటికీ హైడ్రాలో పనిచేస్తున్న సిబ్బంది జీతాలు తగ్గే అవకాశం లేదని ఆయన చెప్పారు. చిన్న కన్ఫ్యూజన్ కారణంగా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఆ అంశాన్ని తాము పూర్తిగా వివరించడంతో వారికి భరోసా కలిగిందని తెలిపారు. అలాగే మార్షల్స్ జీతాలు భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయని కమిషనర్ స్పష్టం చేశారు. అంతేకాదు ఎంఏండ్ సెక్రటరీ కూడా ఆది జీతాలు పెంచే అంశంపై పరిశీలన చేస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ఆయన టీ కప్పులో తుఫాన్ లాంటిదని అభివర్ణించారు. ఇక ఈ విషయంపై ఇతర రాష్ట్రాల పరిస్థితిని కూడా సమీక్షించి ఆ ఆధారంగా జీతాలను పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మార్షల్స్ పట్ల ఏ అధికారి అమర్యాదగా ప్రవర్తించినా ఉపేక్షించబోమని కమిషనర్ హెచ్చరించారు. అలాంటి ఘటనలు జరిగితే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే ఎక్కువ గంటలు పనిచేసే ఉద్యోగులకు ఓవర్ టైం చెల్లింపులు చేయాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కమిషనర్ భరోసాతో ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. करके आप लोगों को क्लैरिटी दूंगा बोला इस चीज़ का, लेकिन आप लोगों का पेमेंट कम नहीं करूंगा बोल के सर ने बोला हमको. बट ठीक है, हम तब तक वेट किया, हमने सर के लिए वेट किए, इंतजार किए. उसके बाद में लास्ट में हमको फाइनली क्या बोल रहा है कि आपको जो जियो का हिसाब से आप लोगों को पेमेंट मिलेगा. तो ये पेमेंट से हम सहमत नहीं है. सर ने बोल रहा है कि ये जो जियो के हिसाब से आपको पेमेंट आएगी, जो आपका सैलरी बन रही है एक्स्ट्रा अमाउंट वो हम जीएचएम से डालने लगाएंगे बोल रहे हैं. ये हमारे पास में कोई प्रूफ नहीं है उस चीज़ का, इसलिए हम लोगों ने सभी को इन्फो करके, ऐसा नहीं कि इन्फो नहीं किए डायरेक्ट यहाँ पे आके धरना कर रहे, वैसा कुछ भी नहीं है. धरना भी नहीं हमारा, हमें हमारा ये हक चाहिए. आप देना चाहते तो रखो, इसके ऊपर साइन करके दे दो बोलना है हमने. ఎస్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఆల్రెడీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ టీ కప్పులో తుఫాన్ లాంటిది అని ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఏమంటున్నారు మార్షల్స్ అసలు ఓవరాల్గా? రమణ, వాస్తవంగా అయితే ఈ రోజు నుంచి కూడా హైడ్రా సేవలు పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిలిచిపోయాయి. అయితే కారణం ఏంటంటే ఈ హైడ్రా పరిధిలో పనిచేస్తున్నటువంటి మాజీ సైనిక ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా హైడ్రా మార్షల్స్గా కొందరిని అందరినీ కూడా ఉద్యోగాల్లో తీసుకోవడం జరిగింది. దాదాపుగా 80 నుంచి 90 మంది దాకా ఉంటారనమాట వీళ్ళందరూ కూడా. సో యాక్చువల్గా వీళ్ళందరికీ కూడా 22,500 రూపాయల పే స్కేల్ జీతం ఇస్తామని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. దానిలో భాగంగా వాళ్ళకి కొన్ని అలవెన్సులతో కలుపుకొని దాదాపుగా 29,000 రూపాయల వరకు నెలకి వాళ్ళకి వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో హైడ్రా సేవలు ఎంత అవసరమో అందరికీ తెలుసు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైడ్రా సేవలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయన్న సంగతి తెలుసు. దానిలో భాగంగా వారి సేవలను కూడా హైడ్రా, జిహెచ్ఎంసీ మిగిలిన కొన్ని వినియోగించుకోవడం కూడా జరుగుతున్నది, ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా. అయితే వారి జీతాలను తగ్గిస్తున్నారు అనేది కొంత స్పెక్యులేషన్స్ అనేది జరిగిందో మరి లేకపోతే నిజంగా తగ్గిస్తామని అన్నారో తెలియదు. కానీ మొత్తానికైతే హైడ్రా మార్షల్స్ జీతాలు చాలా వరకు తగ్గాయి. సో దానిలో భాగంగానే ఈరోజు లేదో రేపు ఒక జీవో కూడా ప్రభుత్వం తీసుకురాబోతుంది. వాళ్ళకి రావాల్సినటువంటి పే స్కేల్లో భాగంగా 22,500 రూపాయలు నుంచి దాదాపుగా వాళ్ళకి 6,000 రూపాయల వరకు జీతాలు తగ్గుతున్నాయని చెప్పేసి కూడా వాళ్ళకి తెలిసింది. దానిలో భాగంగా మాకు ఆనాడు ఒక హామీ ఇచ్చారు, జీవో తీసుకొచ్చింది ప్రభుత్వం, మాకు పే స్కేల్లో భాగంగా ఇంత జీతం ఇస్తామన్నారు, ఇప్పుడు ఎందుకు తగ్గిస్తారు అనేది వాళ్ళు ఆందోళన చేశారు. దానిలో భాగంగానే ఈరోజు
వాళ్ళ సేవలన్నీ కూడా పూర్తిగా నిలిపివేశారు. హైడ్రా కార్యాలయం ముందు కూడా నిరసన దిగారు. సో ఇక హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ వారితో చర్చలు జరిపినప్పుడు మీరు జీతాలు తగ్గించడం లేదు, ఎవరు ఇది మీకు చెప్పింది, ఇది ఓన్లీ స్పెక్యులేషన్స్ మాత్రమే అని చెప్పేసి కూడా వారితో భేటీ అయ్యి వారికి ఒక హామీ ఇచ్చినారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక స్టేట్మెంట్ చేశారు. అంటే ముఖ్యంగా హైడ్రా సేవలు నిలిచిపోయాయి, హైడ్రాకు సంబంధించినటువంటి మార్షల్స్ ఎవరు కూడా విధుల్లోకి రావడం లేదు అనేది ఈరోజు నుంచి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇది టీ కప్లో తుఫాన్ లాంటిది మాత్రమే అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. కానీ మరి టీ కప్లో తుఫాన్ లాంటిదే అని అనకముందే మరి వారితో చర్చలు జరిపితే బాగుండేదనేది కూడా ఒక విమర్శ హైడ్రా పైన వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే వారు మా జీతాలు తగ్గిస్తుంది ప్రభుత్వం, మరో జీవో కూడా రాబోతుంది అనేది స్పెక్యులేషన్స్ వచ్చాయి. మరి వారితో ఇమ్మీడియట్లీగా వారితో మాట్లాడి అదేం లేదు, మీకు నేను హామీ ఇస్తున్నాను, ఎవరు ఈ విషయం చెప్పింది, ఇలాంటి వార్తలు ఎవరైతే ప్రచారం చేసినా లేకపోతే స్పెక్యులేషన్ ఎవరైనా చేస్తున్నప్పుడు కూడా వారిని పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా గట్టిగా వారికి భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వారు జీతాలు తగ్గుతున్నాయని చెప్పేసి ఆందోళన చేస్తున్నప్పుడు కూడా చివరిగా ఇంతకుముందు ఒక గంట క్రితం వారితో భేటీ అయిన తర్వాత వారికి అపాయింట్మెంట్ ఇచ్చి లోపలికి పిలుచుకొని మాట్లాడి ఇది టీ కప్లో తుఫాన్ లాంటిది మాత్రమే, మీరు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, గతంలో ఉన్న జీవో ప్రకారమే మీకు జీతాలు ఇస్తాం, అవసరమైతే జీతాలు కూడా పెంచుతాం, ఇతర రాష్ట్రాల్లో కూడా హైడ్రా సేవలు ఏ విధంగా ఉంటున్నాయనేది కూడా మేము పరిశీలించిన తర్వాత ఇతర రాష్ట్రాల్లోనే ఉన్నట్టుగా జీతాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే ఇక్కడ కూడా ఖచ్చితంగా ఇస్తాం తప్ప ఎవరిని కూడా విధుల నుంచి తొలగించము, ఉన్నటువంటి జీతం నుంచి కూడా తగ్గించే పరిస్థితి లేదని చెప్పేసి కూడా చెప్పారు. సో ఏదేమైనా సరే ఈ యొక్క ఎమర్జెన్సీ మాన్సూన్ స్కీమ్స్లో భాగంగా హైడ్రా ఎప్పటికప్పుడు మనకి సేవలు చేస్తుంది. అంటే లోతట్టు ప్రాంతాలలో ముఖ్యంగా అదేవిధంగా ఎక్కడైతే వాటర్ నిల్వ ఉంటుందో భారీ వర్షాల కారణంగా, సో ఆ సమయంలో హైడ్రా అక్కడికి వచ్చింది. హైడ్రా అక్కడ మాన్యువల్స్ అన్ని కూడా క్లీన్ చేయడం, ఆ వాటర్ని అంతా పంపించే ప్రయత్నం చేయడం, అవసరమైతే మోటార్ల సహాయంతో ఆ వాటర్ని అంతా కూడా తోడేయడం. సో ఇదంతా కూడా హైడ్రా చేస్తుంది. సడన్గా వారు సమ్మెలోకి వెళ్తున్నారు, సడన్గా వారు నిరసనలోకి దిగుతున్నారు అనేది వార్త పొద్దున్న నుంచి జరుగుతున్నప్పటికీ కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఒక క్లారిటీ రాలేదు. ఎందుకంటే మధ్యాహ్నం వరకు కూడా వారి సేవలు ఎక్కడ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా వినియోగించుకోలేకపోయారు. ఎందుకంటే మనకి హైడ్రాకి సంబంధించి మనకి ఎప్పుడు కూడా హెల్ప్లైన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి ప్రతినిత్యం కూడా రెగ్యులర్గా మనకి గంటలకి కొన్ని వందల కాల్స్ వస్తూనే ఉంటాయట. ఎందుకంటే ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లో కొంతమందికి ఇబ్బందులు తలెత్తుతుంటాయి కాబట్టి సో ఆ సమస్యలపైన హైడ్రాకి రెగ్యులర్గా కాల్ చేస్తుంటారు. సో ఆ సేవలు కూడా పూర్తిగా ఈరోజు నిలిచిపోయాయి. సో కొద్దిసేపటి క్రితమే ఒక క్లారిటీ వచ్చింది రమణ, ఈ యొక్క హైడ్రా మార్షల్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీతాలు ఎట్టి పరిస్థితులు కూడా ప్రభుత్వం తగ్గించడం లేదనేది కూడా వారికి ఒక స్పష్టమైన హామీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇచ్చిన నేపథ్యంలో వారికి ఖచ్చితంగా విధుల్లో ఉంటాము అని చెప్పేసి కూడా ప్రస్తుతం ఒక గంట క్రితం నుంచి కూడా వారు సేవలు అనేది కంటిన్యూగా వినియోగించుకోవచ్చు అనేది కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. దానిలో భాగంగానే మధ్యాహ్నం వరకు కూడా కొంత కన్ఫ్యూజన్గా ఉండేది. ఎందుకంటే వారి సేవలు ఇలా పూర్తిగా ఆగిపోతాయా లేకపోతే ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే సాయంత్రం వేళల్లో భారీ వర్షాలు కూడా హైదరాబాద్లో నమోదవుతున్నాయి. సో అలా నమోదైనప్పుడు ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో కొంత కన్ఫ్యూజన్ ఉండే. సో లాస్ట్కి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. సో వారి జీతాల విషయంలో చాలా క్లారిటీగా హైడ్రా కమిషనర్ ప్రభుత్వంతో మాట్లాడి ఒక స్పష్టమైన హామీ ఇవ్వడంతో సో వారి సేవలుగా మరి కాసేపటి నుంచి కూడా మనం వినియోగించుకోవచ్చు అంటే ఎక్కడైనా అత్యవసరం అయితే హైడ్రా హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేయొచ్చు. దాని తర్వాత ఎక్కడైనా ఇప్పుడు మరి కాసేపట్లో భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెబుతుంది కాబట్టి సో ఆ విధంగా ఎక్కడైతే భారీ వర్షం నమోదవుతుందో, ఎక్కడైతే ఈ యొక్క లోతట్టు ప్రాంతాలను గుర్తించారో, ఎక్కడైతే ఈ రోడ్లపైన నీటి నిల్వ ఉన్నటువంటి ప్లేసెస్ గుర్తించారో ఆ ప్లేస్లలో హైడ్రా సేవలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి కూడా సేవల్ని మేము కంటిన్యూ చేస్తాము. ఎవరు కూడా ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. ఎస్ రమణ. ఓకే, అంటే ఓవరాల్ గా మౌఖికంగా చెప్పడం జరిగిందా లేకపోతే లిఖితపూర్వకంగా ఏమైనా మార్షల్స్ కి ఈ విషయాలు వెల్లడించడం జరిగిందా? ఓవరాల్ గా ఏమంటున్నారు వాళ్ళు? ఎస్, ప్రస్తుతం అయితే రమణ లిఖిత పూర్వకంగా ఎక్కడ కూడా చెప్పలేదు, మౌఖిక ఆదేశాలు మాత్రమే చెప్పారు. ఎందుకంటే వారితో భేటీ అయిన తర్వాత దాదాపుగా 10-15 నిమిషాల పాటు వారి సమస్యలు ఏంటో అడిగి తెలుసుకున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. తర్వాత వారు చెప్పిన సమస్యలన్నీ కూడా గుర్తించి సో ఇది టీ కప్లో తుఫాన్ లాంటిది మాత్రమే, మీరు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో మీరు జీతాలు ఇంతకుముందు మిమ్మల్ని విధుల్లోకి తీసుకునేటప్పుడు అప్పుడు జీవో ప్రకారం పే స్కేలు ఎంతైతే జీతం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చామో అదే జీతం కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా మౌఖిక ఆదేశాలు మాత్రమే, లిఖితపూర్వకంగా మీ జీతాలను ఎక్కడ కూడా తగ్గించడం లేదు అనేది ఎక్కడ కూడా ఇంతవరకు హైడ్రా చెప్పనే లేదు. కాకపోతే వారు మౌఖిక ఆదేశాలు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మరి హైడ్రా కమిషనరే చెప్పారు కాబట్టి సో మాకు నమ్మకం ఉందనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. సో విధుల్లోకి వస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు కాబట్టి ఒకవేళ రేపు కాక అలా ఇలానే కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం
ఈ యొక్క మౌఖిక ఆదేశాలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇచ్చినటువంటి ఈ యొక్క హైడ్రా మార్షల్స్కి ఇచ్చినటువంటి మౌఖిక ఆదేశాలు ఏవైతే ఉన్నాయో సో మరి అవి ఏమన్నా కన్ఫ్యూజన్ మళ్ళీ ఒకసారి తలెత్తితే మాత్రం ఖచ్చితంగా వారు విధులను ఖచ్చితంగా బహిష్కరిస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా వేతనాల పెంపుపై సినీ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సినీ కార్మికుల వేతనాల సవరణపై ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయింది. తాజా పరిణామాలపై చర్చించారు. వేతనాల పెంపు అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా వేతనాల పెంపుపై సినీ కార్మికులు నిరసన తెలుపుతున్నారు. ఈ సందర్భంగా సినీ కార్మికుల వేతనాల సవరణపై ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. వేతనాల పెంపు అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏం జరుగుతోంది? ఆల్రెడీ కార్మికుల వేతనాల సవరణకు సంబంధించి ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు మంత్రిని కలవడం జరిగింది. ఓవరాల్ గా అవుట్కమ్ ఏంటి? ఏం జరుగుతోంది? తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈ యొక్క కార్మికులకు సంబంధించి వేతనాల సవరణకు సంబంధించి గత 8 రోజులుగా కూడా ఇటు కార్మికులు తీవ్ర ఆందోళన కూడా చేస్తా ఉన్నారు. నిన్న పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఇందులో ఉన్నటువంటి 24 కార్మిక సంఘాలకు సంబంధించి వేతనాల పెంపు కోసం సినిమా షూటింగ్లను ఇప్పటికే నిలిచివేసి ఇప్పటికే ఈ యొక్క ఆందోళన కొనసాగిస్తున్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఇటు నిర్మాతలతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేకంగా సచివాలయంలో భేటీ కావడం జరిగింది. ప్రధానంగా కార్మికులు ఏం చెప్తా ఉన్నారో అదేవిధంగా ఇటు నిర్మాతలు ఏం చెప్తున్నారనే విషయాన్ని నిర్మాతల వర్షన్ ను మొదట తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇటు కార్మికులకు సంబంధించి వాళ్ళు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారో అనే అంశాన్ని కూడా మంత్రి కోమటిరెడ్డి ఈ యొక్క ప్రొడ్యూసర్స్ తో మీటింగ్ లో ఆయన ప్రత్యేకంగా చర్చకు ఇవన్నీ అంశాలు రావడం జరిగింది. అదేవిధంగా ఇటు ప్రొడ్యూసర్స్ ఏం చెప్పబోతా ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి, కార్మికులు ఏదైతే 30% అడుగుతా ఉన్నారో 10% చొప్పున 3 సంవత్సరాలు కలిపి 30% ఇటు కార్మికులు డిమాండ్ చేస్తా ఉన్నారు. కానీ ప్రొడ్యూసర్స్ అంత మేర పెంచడం ఇప్పుడు అసాధ్యం అని చెప్పి కూడా చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటగా ఇటు ప్రొడ్యూసర్స్ తో భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి దిల్రాజు ఆధ్వర్యంలో ఈ నిర్మాతల భేటీ కూడా జరిగింది. ఆ సమావేశం ముగిసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారో అదేవిధంగా ఇటు దీనికి సంబంధించి మరి కొద్దిసేపు క్రితమే ఇటు ఫెడరేషన్ ఇటు నాయకులతో కూడా మంత్రి కోమటిరెడ్డి సమావేశం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఇటు ప్రొడ్యూసర్స్ వర్షన్ విన్నారు, అదేవిధంగా ఫెడరేషన్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఈ వీళ్ళ వర్షన్ కూడా విన్న తర్వాత కూడా ఈ సమస్యకు ఒక పరిష్కారం వస్తే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి ఇరు వర్గాలతోటి చర్చలు జరిపిన తర్వాత సో ఓవరాల్ గా ఒక సయోధ్యకు కుదిర్చే ప్రయత్నం అయితే చేసే అవకాశం కల్పిస్తా ఉంది. అదేవిధంగా ఇటు ఈ ఏదైతే ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీ అధ్యక్షతన కొంతమంది ఫెడరేషన్ నాయకులు సెక్రటేరియట్ కి రావడం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ప్రస్తుతం ఈ చర్చలు జరుగుతా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా కార్మికులకు సంబంధించి ఏవైతే కార్మికులు ఎంత మేర డిమాండ్ చేస్తా ఉన్నారో అదేవిధంగా 24 క్రాఫ్ట్స్ లో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో ఉన్నటువంటి కార్మికులు ఎంతకు మేర పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నారనే అంశాన్ని కూడా ప్రధానంగా మంత్రి దృష్టికి వీళ్ళందరూ తీసుకొస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి సినిమా పెద్దలుగా ఉన్నటువంటి ఇటు బాలకృష్ణ, చిరంజీవి లాంటి ఇటు యాక్టర్స్ లో ఇప్పటికే భేటీ కావడం జరిగింది. ఫిల్మ్ ఛాంబర్ లో ఇప్పటికే నిర్మాతలతో ఒక దఫా చర్చలు కూడా పూర్తయ్యాయి. కానీ ఆ చర్చలు ఇప్పటికే విఫలమైన నేపథ్యంలో చివరిగా మంత్రి దగ్గరకు తాజాగా ఈ యొక్క వినతిని తీసుకుని ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి కూడా ఇటు ఫెడరేషన్ భావిస్తా ఉంది. ఖచ్చితంగా ఇటు నిర్మాతలు కూడా అదే కోరుతా ఉన్నారు. కానీ సో వాళ్ళు అడుగుతా ఉన్నటువంటి 30%, కానీ ఇటు ప్రొడ్యూసర్స్ మాత్రం 15% పెంచుతాము, అదేవిధంగా వచ్చే 2 నెలల తర్వాత 5% చొప్పున పెంచుతామని చెప్పి అయితే ప్రొడ్యూసర్స్ చెప్తా ఉన్నారో సో దానికి ఇటు కార్మికులు ససమీర అంటా ఉన్నారు. కాబట్టి సో ఈ రోజు జరిగే చర్చల్లో సో ఈ రోజు చర్చలు ఫలవంతం అవుతాయా, ఏం జరగబోతా ఉంది అనేది మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే
8 రోజులుగా కూడా ఇటు షూటింగ్లు కూడా సరిగా జరగడం లేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరొక వైపు విశ్వప్రసాద్ లాంటి ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది అక్కడి నుంచి కూడా చాలా వరకు బకాయిలు ఇటు కార్మికులకు ఇంకా రావాల్సి ఉన్నాయి. 90 లక్షల వరకు కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి బాకీలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు కార్మికులు చెప్తా ఉన్నారు. మరొక వైపు కొంతమందిపై కేసులు కూడా పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది కార్మికులపై. ఈ అన్ని అంశాలపై కూడా ఈ రోజు మంత్రితో ఈ చర్చలో ఇవన్నీ కూడా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ ప్రభుత్వం ఫైనల్ గా ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ప్రభుత్వం ఒక సయోధ్య కుదిర్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ముగిసే అవకాశం కనిపిస్తా ఉంది. సమావేశం ముగిసిన తర్వాత ఈ యొక్క ఫెడరేషన్ సభ్యులు వీళ్ళందరూ కూడా మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు చర్చలు ఫలవంతం అవుతాయని భావిస్తున్నామని చెప్పేసి కూడా ఇటు ఫెడరేషన్ వాళ్ళు అంటా ఉన్నారు. మరొకవైపు ప్రభుత్వం కూడా అదే చెప్తా ఉంది. ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ ని తీసుకొస్తాము, ఎందుకంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు అని చెప్పేసి ఒకవైపు ఇటు ప్రొడ్యూసర్ చెప్తా ఉన్నారు. మరొక వైపు ఇటు కార్మికులు కూడా తమకు స్కిల్స్ లేవు అని చెప్పేసి కూడా అదేవిధంగా తమపై పరుష పదజాలంతో ఎవరైతే కొన్ని మాటలు అంటా ఉన్నారో సో అట్లాంటివి అనడం సరికాదని చెప్పేసి కూడా ఇటు కార్మికులు కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ బాగుంటేనే అందరూ కూడా బాగుంటారని చెప్పేసి కార్మికులు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు చర్చల్లో ఒక అవుట్కమ్ అయితే వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రాజు.